100% వస్తే ఆహ్వానిస్తానంటే నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్ గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది ఇప్పుడు కూడా. వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపీడీకి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి అటు పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యేలు కాదు బట్టి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అట్లాంటి వాడు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు అరే నాకు తెలియదే అంటుంటే. థ్యాంక్ యూ. నేనైతే ఫస్ట్ పోయి ఆహ్వానిస్తాను. అంత మంచి మనిషి అయినా, గౌరవము, నిజాయితీపరుడు, ఎన్నేళ్ళ అనుభవము, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవము, ప్రజలకి ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఎట్లా ఏ జోష్తో పనిచేస్తుంది, ఇవాళ కూడా అదే జోష్తో పనిచేస్తారు ప్రజల కోసము. వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, వ్యవసాయదారుల పట్ల ఆయనకున్న ప్రేమ తప్పకుండా ఆయన 100%, 91% మేము తప్పకుండా ఆహ్వానిస్తాం ఆయన. పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషిని ఉండడం రాజకీయాల్లో మంచిది. అంత గౌరవంతో. నిజం అవన్నీ తెలియదు. నేను చాలా చిన్నోడే, నేను మామూలు